హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. సుప్రీంకోర్టులో ఇవాళ వైఎస్ జగన్ కు సంబంధించిన ఆదాయానికి మించిన కేసులపై విచారణ జరిగింది. 10 ఏళ్లుగా ఈ కేసు ముందుకు సాగట్లేదని, దర్యాప్తు నిలిచిపోయిందని త్రిపులర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామకృష్ణరాజు కోరారు. సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్ పై స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఈ కేసు పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా ఇలాంటి కేసుల్లో రోజువారీ విచారణ అవసరమని తెలిపింది. ఇది జగన్ కేసుకి కూడా వర్తిస్తోందని, ఇకపై ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. అలాగే ఈ విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేసింది. ఈ కారణంగా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విచారణ బదిలీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును త్రిపులర్ మద్దతుదారులు తమ విజయంగా భావిస్తున్నారు. వైసీపీ మద్దతుదారులు ఈ తీర్పును తమకు అనుకూలంగా చూపించుకుంటున్నారు. 10 ఏళ్లుగా కేసు నిలిచిపోయినా ఇకపై రోజువారీ విచారణ వల్ల త్వరగా నిర్ణయం వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రఘురామకృష్ణరాజు మద్దతుదారులు, వైసీపీ మద్దతుదారులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఈ తీర్పు తర్వాత కేసు ఎలా ముందుకు సాగుతుందో అనేది ఉత్కంఠ రేపుతుంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.